శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 21వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి గ్రహాల సంచారాన్ని బట్టి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, అలాగే ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాలు ఇంకా అనుకూలించడానికి, వ్యతిరేక గ్రహాలన్నీ కూడా అనుకూల గ్రహాలుగా మారిపోవటానికి, అంటే వాటి వ్యతిరేకత తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, గోమాతకి ఏ ఆహారం తినిపించాలో, ఎటువంటి దానాలు నిర్వహించాలో, ద్వాదశ రాశుల వారికి మే 21 నుంచి మే 31 మధ్యలో ఈ 11 రోజుల్లో వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందో, సంపూర్ణంగా రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి మే 21 నుంచి మే 31 మధ్యలో రాశి ఫలితాలు పరిశీలిస్తే 11 రోజుల రాశి ఫలితాలు పరిశీలించేటప్పుడు ప్రధానంగా చూడవలసిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ గ్రహాల్లో సూర్యుడు 11వ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నాడు. కర్కాటక రాశి వాళ్ళకి 11వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ప్రమోషన్లు వస్తాయి, ఆఫీసులో రికగ్నైజేషన్ ఉంటుంది, బాసు కొలీగ్స్ మీకు రెస్పెక్ట్ ఇస్తారు, మీ మాటకు విలువిస్తారు. కాబట్టి ఆఫీస్ అట్మాస్ఫియర్ మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. రాజకీయాల్లో కూడా ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు. అగ్రికల్చర్లో ఉన్న కర్కాటక రాశి వాళ్ళు వ్యవసాయ పరంగా మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే తండ్రితో మంచి రిలేషన్ అనేది బిల్డప్ అవుతుంది. తండ్రితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. తండ్రి తరపు బంధువుల వల్ల కూడా మంచి అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. 11వ స్థానంలో రవి వల్ల సమాజంలో ఒక హోదా, స్థాయి, పరపతి కర్కాటక రాశి వాళ్ళు ఈ 11 రోజుల్లో పొందగలుగుతారు. అలాగే బుధుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 11వ సంచారం, చివరి 3 రోజులు 12వ సంచారం బుధుడికి ఉంది. మొదటి 8 రోజులు 11వ సంచారం కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. బుధుడు 11లో ఉండటం వల్ల కర్కాటక రాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూకి పెద్దగా ప్రిపేర్ అవ్వకపోయినా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. హై ప్యాకేజీ జాబు, మంచి క్వాలిఫికేషన్కి తగిన జాబు కర్కాటక రాశి వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. ఇవన్నీ కూడా 28వ తారీఖు వరకు కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తాయి. కానీ 29, 30, 31 ఈ చివరి 3 రోజుల్లో బుధుడి బలం తగ్గుతుంది. ఈ చివరి 3 రోజుల్లో మాత్రం విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. వ్యాపారస్తులు ఎక్కువ కష్టపడితేనే లాభం వస్తుంది. నిరుద్యోగులు బాగా హార్డ్ వర్క్ చేసి ఇంటర్వ్యూకి వెళ్తేనే ఏదో ఒక మాదిరి జాబ్ వస్తుంది. చివరి 3 రోజుల్లో బుధుడి బలం లేదు కాబట్టి ఆ చివరి 3 రోజుల్లో ఒకసారి నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం కానీ, లేదా కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం కానీ చేసుకోండి. అప్పుడు ఆ చివరి 3 రోజుల్లో కూడా బుధుడి బలాన్ని పెంచుకోవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో కుజుడి బలం లేదు. కుజుడు 10th హౌస్లో ఉన్నాడు. 10వ ఇంట్లో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కుజుడి బలం లేదు కాబట్టి హోటల్ బిజినెస్ అంత గొప్పగా నడవదు. అలాగే రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా ఈ 11 రోజుల్లో అంత గొప్పగా ఉండదు. రియల్ ఎస్టేట్ డల్గా ఉంటుంది. రియల్ ఎస్టేట్ డీల్స్ లాస్ట్ మూమెంట్లో కుజుడి బలం లేకపోవటం వల్ల క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రాపర్టీ కొనాలన్నా కూడా కొనలేరు, అమ్మాలన్నా కూడా అమ్మలేరు. బ్యాంక్ లోన్ తొందరగా శాంక్షన్ కాదు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే 10వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. ఆ దోషం పోవాలంటే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. అలాగే 10వ ఇంట్లో కుజుడి బలం పెరగాలంటే, ఆ దోషం పోవాలంటే ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య అష్టకం వినాలి. అప్పుడు కుజుడి బలాన్ని పెంచుకోవచ్చు. శుక్రుడు 12వ స్థానం, వ్యయ స్థానంలో ఈ 11 రోజుల్లో ఉన్నాడు. వ్యయంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే లైఫ్ పార్ట్నర్కి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సినిమా, టీవీ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకు కూడా మనీ ఎక్స్పెండిచర్ ఈ టైంలో ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు 12th హౌస్లో ఉన్నప్పుడు మనీ ఎక్స్పెండిచర్ చాలా విపరీతంగా ఉంటుంది. దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న ఫైట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో అవకాశాలు అందుకోవటం అనేది కొంచెం డిలే అవుతూ ఉంటుంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు కూడా అంత గొప్పగా ఉండవు. ఎందుకంటే వ్యయంలో శుక్రుడు ఉన్నాడు. 12లో వ్యయంలో శుక్రుడు ఫేవరబుల్ కాదు. శుక్రుడి బలం పెరగాలంటే అలసందలు నానబెట్టి, అంటే బొబ్బర్లు నానబెట్టి ఆవుకు పెట్టాలి, లేదా కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి కాబట్టి, లలితా పరమేశ్వరి దేవి కాబట్టి
శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు శుక్రుడి బలం పెంచుకోవచ్చు. కాబట్టి మే 21 నుంచి మే 31 మధ్యలో కర్కాటక రాశి వాళ్ళకి రవి బలం అద్భుతంగా ఉంది. బుధుడి బలం కూడా మొదటి 8 రోజుల్లో బాగుంది. కానీ కుజుడు శుక్రుడు బలంగా లేరు కాబట్టి గ్రహాలకు పరిహారాలు చేసుకుంటే ఈ గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కూడా బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. జ్యోతిష శాస్త్రంలో రాసులకి ఎంత ప్రాధాన్యత ఉందో సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీకి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. సంఖ్యాశాస్త్ర పరంగా మీరు పుట్టిన తేదీని బట్టి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే గ్రహాల అనుకూలత కలిగి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. స్త్రీ పురుషులు ఎవరైనా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించినట్లయితే వాళ్ళని సూర్యగ్రహ ప్రభావ జనితులుగా సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. కాబట్టి 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వాళ్ళు సూర్యుడిని ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు సూర్య భగవానుడికి సంబంధించిన స్తోత్రాలు వినాలి. అలాగే నెలకొక్కసారి గోధుమలు దానం ఇచ్చుకోవాలి. అప్పుడు వాళ్ళకి జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సంఖ్యాశాస్త్ర పరంగా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వాళ్ళని చంద్రగ్రహ ప్రభావం ఉన్న జాతకులుగా చెప్తారు. ఇటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా చంద్రుడికి అధిష్టాన దేవుడైనటువంటి పరమేశ్వరుణ్ణి గాని లక్ష్మీదేవిని గాని ఎక్కువగా పూజించాలి. 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వాళ్ళు నెలకొక్కసారి బియ్యం దానం ఇచ్చుకుంటే మంచిది. అలాగే ఓం చంద్రశేఖరాయ నమః, ఓం శ్రీం శ్రీయై నమః ఈ 2 మంత్రాలు రోజు 21 సార్లు చదువుకుంటే ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో గురువు ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళు నెలకొక్కసారి శనగలు దానం ఇచ్చుకుంటే చాలా మంచిది. అలాగే వీళ్ళు తరచుగా ఈశ్వరుణ్ణి పూజించాలి. ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వాళ్ళు తొందరగా అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఈ మంత్రంతో పాటు బృం బృహస్పతయే నమః అనే మంత్రం చదువుకున్నా కూడా అదృష్టం తొందరగా వరిస్తుంది. 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వాళ్ళని రాహుగ్రహ ప్రభావ జనితులుగా సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. కాబట్టి వీళ్ళు దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. వీలైనప్పుడల్లా దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది. దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. నెలకొక్కసారి మినుములు దానం ఇచ్చుకుంటే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. 5, 14, 23 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో బుధుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. వీళ్ళు రోజు గణపతి మంత్రం చదువుకోవాలి. గం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, నెలకొకసారి పెసలు దానం ఇచ్చుకోవటం చేస్తే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. 6, 15, 24 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో శుక్రుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి 6, 15, 24 తేదీల్లో జన్మించిన వాళ్ళు శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు కాబట్టి లలిత అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయే నమో నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, నెలకొక్కసారి అలసందలు అంటే బొబ్బర్లు దానం ఇచ్చుకోవటం ద్వారా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. 7, 16, 25 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో కేతువు ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి 7, 16, 25 తేదీల్లో జన్మించిన వాళ్ళు ప్రతిరోజు ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. నెలకొక్కసారి ఉలవలు దానం ఇవ్వండి. అప్పుడు మీకు జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. 8, 17, 26 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో శని ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. అందుకే 8, 17, 26 తేదీల్లో జన్మించిన వాళ్ళు ఆంజనేయ స్వామిని గాని వెంకటేశ్వర స్వామిని గాని ఈశ్వరుణ్ణి గాని ఎక్కువగా పూజించండి. ప్రతిరోజు ఓం గోవిందాయ నమః, శ్రీ రామదూతాయ హనుమతే నమః, ఓం నమః శివాయ ఈ 3 మంత్రాలు కూడా 21 సార్లు చొప్పున చదువుకుంటే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. నెలకొక్కసారి నువ్వులు దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా జీవితంలో తొందరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఇక చివరగా 9, 18, 27 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో కుజుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. 9, 18, 27 తేదీల్లో జన్మించిన వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని నరసింహస్వామిని ఎక్కువగా పూజిస్తే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. ఓం సాం శరవణ భవ,
ఓం నమో నారసింహాయ. ఈ 2 మంత్రాలు ప్రతిరోజు 21 సార్లు చదువుకోవటం, నెలకొక్కసారి కందులు దానం ఇచ్చుకోవటం ద్వారా జీవితంలో తొందరగా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి జ్యోతిష శాస్త్ర పరంగా రాసులకు ఎంత ప్రాధాన్యత ఉందో సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మీరు పుట్టిన తేదీలను బట్టి ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే జీవితంలో తొందరగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.